హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మల్లేశ్వరి నలక. ఫ్రెండ్స్, ఇవాళ మహాశివరాత్రి అనమాట. ఈ రోజున ఆ శివుని స్మరించుకొని ఆయనకి పూజ చేసి ఆయన స్మరించుకుంటే చాలా అంటే చాలా మంచి జరుగుతుంది. నేను కూడా ఇవాళ మార్నింగ్ లేచి ఇల్లు శుభ్రం చేసుకొని ఇట్లా మా శివయ్యకి ఇలా పూజ చేశాను అనమాట. ఇది మా దేవుడి మందిరం. ఆ తండ్రికి నైవేద్యంగా పులిహార, పొంగలి, కొబ్బరికాయ నేను ప్రసాదంగా పెట్టుకొని ఇలా పూజ చేశాను అనమాట. ఇట్లా ఇంట్లో పూజ చేసుకొని తర్వాత కోటప్పకొండన్న కైలాసగిరిన వెళ్దాం అనుకున్నాము. కానీ ఫుల్ రష్గా ఉండటం వల్ల వెళ్ళలేకపోయాము. ఇంకా సరే అని మాకు దగ్గరలోనే ఉంటుంది బ్రాడీపేట శివాలయం, చాలా ఫేమస్. అక్కడికి వెళ్ళాము. నేను, మా వారు, మా చిన్నబాబు వెళ్ళాము. ఇది వచ్చేసి బ్రాడీపేట శివాలయం. బయట వ్యూ చూడండి. ఇక్కడ కూడా చాలా బాగుంటుంది. ఇంకా శివయ్యకి కొబ్బరికాయ, ఆవు పాలు అన్నీ తీసుకొని 3 చుట్లు తిరిగి ఆ శివయ్యని దర్శించుకుందామని లోపలికి వెళ్ళాము. అయితే ఆ శివయ్యని దర్శించుకోవడానికి వెళ్ళాము. లోపలికి వెళ్ళాక వీడియో తీద్దామంటే లోపలైతే తీనివ్వట్లేదండి. పక్కన ఉన్న అమ్మవారిని మాత్రం తీశాను. లోపల ఈ అమ్మవారు గర్భగుడిలో అమ్మవారు. ఈ అమ్మవారిని అయితే తీశాను అనమాట. అమ్మవారిని దర్శించుకోండి. చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ టెంపుల్ కూడా. శివయ్య కూడా చాలా బాగుంది. కానీ మా అదృష్టం ఏంటంటే మేము వెళ్ళేటప్పటికి చాలా వరకు తగ్గిపోయింది, రష్ అనేది తగ్గిపోయింది. వెళ్ళాము, చాలా తొందరగానే దర్శనం అయ్యింది. లోపల దర్శనం చేసుకున్నాక ఇది మీకు ఆ గుడి చుట్టూ ఉన్నది కూడా మీకు చూపిద్దామని ఇలా తీశాను. లోపల స్వామిని అయితే తీయటానికి లేదండి, అందుకని మాకు అవకాశం లేకపోయింది. అమ్మవారి వరకే మేము తీసాము. ఇది ఇక్కడ అనేది ఒక మందిరంలా కట్టారు. చాలా బాగుంటుందండి. చుట్టూ కూడా చాలా అంటే చాలా బాగుంది. నేనైతే ఎప్పుడో చాలా రోజుల కిందట వచ్చానండి, మళ్ళీ ఇప్పుడు వచ్చాను. కానీ చాలా ఫేమస్ ఇక్కడ కూడా. ఈ గుడి కూడా చాలా అంటే చాలా ఫేమస్. ఇక్కడ ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగించుకోవచ్చు. ఈ మహాశివరాత్రి రోజు ఆ శివయ్యని స్మరించుకుంటే చాలా చాలా మంచి జరుగుతుందండి. మనకున్నంతలో ఆ శివయ్యకి ఏదో ఒక నైవేద్యం సమర్పించుకొని ఆయన తలుచుకుంటే మనకి నిజంగా కైలాస ప్రాప్తి పొందుతాము. ఇవాళ అంత మంచి పర్వదినం. జంటనాగమయ్య స్వామి మా కులదైవం. ఇక్కడ కూడా వచ్చి దండం పెట్టుకొని ఇంకైతే అయిపోయిందండి మా దర్శనం. ఇంకా స్వామి ప్రసాదాలు ఇక్కడ పెడుతున్నారు. సరే అని మేము కూడా వెళ్ళి పెట్టించుకున్నాము. చాలా రుచిగా ఉన్నాయి. బొబ్బట్లు, దద్దోజనం, పొంగలి, చక్కెర పొంగలి, పులిహార చాలా అంటే చాలా బాగుంది. ఇంకా అంతేనండి, అయిపోయింది. ఓకేనా? మా వీడియో నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.